హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడ్ అండ్ లిస్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వెంటనే లైక్ చేయండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి నాలెడ్జ్తో అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ ఇంకా ఎన్నో ముందు రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏ బిగ్ మిస్టేక్. ఒకరోజు ఒక న్యూస్ రిపోర్టర్ రాబర్ట్ని మీరు పోయిన సంవత్సరం ఎంత డబ్బు సంపాదించారు అని అడిగాడు. దానికి రాబర్ట్ కొన్ని $1,000,000 సంపాదించాను అని అన్నాడు. మరి మీరు ట్యాక్స్లలో ఎంత పే చేశారు అని ఆ రిపోర్టర్ అడిగాడు. అప్పుడు రాబర్ట్ నేను ఏమీ పే చేయలేదు అని అన్నాడు. ఎందుకంటే ఆ మనీని క్యాపిటల్ గెయిన్స్లో రాబర్ట్ సంపాదించాడు. తను ట్యాక్స్లలో ఏమీ కట్టలేదు. రాబర్ట్ ఏం చేశాడంటే 3 pieces యొక్క రియల్ ఎస్టేట్ ల్యాండ్ని అమ్మాడు. వాటిని సెక్షన్ 1031 ఎక్స్చేంజ్ కింద US ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ కింద పెట్టాడు. రాబర్ట్ ఆ మనీని టచ్ కూడా చేయలేదు. జస్ట్ ఆ మనీని ఒక పెద్ద ప్రాపర్టీలో రీఇన్వెస్ట్ చేశాడు అంతే. ఒక రిచ్ మ్యాన్ $1 million సంపాదిస్తే దాంట్లో ట్యాక్సెస్లో తను ఏమీ కట్టడు. ఇక్కడ రాబర్ట్ ఆ రిపోర్టర్కి చెప్పిన విధానం బట్టి ఆ రిపోర్టర్కి 1031 ఎక్స్చేంజ్ అంటే ఏంటిదో అర్థం కాలేదు. తను చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇదొక ఎగ్జాంపుల్ ఎట్లాంటిదంటే డిఫరెంట్ క్వాడ్రంట్స్ నుంచి వచ్చిన వాళ్ళ పీపుల్కి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అన్ని ఇన్కమ్స్ అనేవి ఈక్వల్ కావు. కొన్ని ఇన్కమ్స్కేమో మిగతా వాటికన్నా చాలా తక్కువ ట్యాక్స్ అనేవి ఉంటుంది. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి ఇందులో ఆ రిపోర్టర్ ఏమో తన మనీని ఇన్కమ్ కాలంలో సంపాదిస్తాడు, కానీ రాబర్ట్ తన ఇన్కమ్ని అసెట్స్ కాలంలో సంపాదిస్తాడు. ఆ రిపోర్టర్ తన మనీని ఈ కోఆర్డినేట్లో ఉండి సంపాదిస్తాడు, కానీ రాబర్ట్ తన మిలియన్స్ని ఐ కోఆర్డినేట్లో ఉండి సంపాదిస్తాడు. ఇదే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్. ఈ రోజుకి కూడా మనం ఇలాంటివి వింటూ ఉంటాం. నేను స్కూల్కి వెళ్ళి ఒక మంచి జాబ్ తెచ్చుకుంటాను, లేదా నేను కష్టపడి పనిచేసి ప్రమోషన్ తెచ్చుకుంటాను అని అంటారు. ఇలా ఎవరైనా ఒక పర్సన్ ఇలాంటి మాటలు అంటే అతను ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఇన్కమ్ కాలంలో ఫోకస్ చేసినట్టు, లేదా ఆ పర్సన్ ఈ క్వాడ్రంట్కి చెందిన పర్సన్ అయినవాడు. ఇలాంటి వర్డ్స్ మాట్లాడే పర్సన్ తను లైఫ్ మొత్తం చాలా కష్టపడి పనిచేస్తాడు. అలాగే తను సంపాదించిన దాంట్లో సగం గవర్నమెంట్కే ఇస్తాడు. మనం కమ్మింగ్ చాప్టర్స్లలో ఈ రైట్ సైడ్ కోఆర్డినేట్లో ఉన్న పీపుల్ ట్యాక్సెస్ని ఒక ఆస్తిగా ఎలా వాడుకుంటారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, డోంట్ మిస్ దిస్ వీడియో. దీనికి బదులుగా ఈ లెఫ్ట్ సైడ్ కోఆర్డినేట్లో ఉన్న పీపుల్ వాళ్ళు ఆ ట్యాక్సెస్ని ఒక అప్పు అని అనుకుంటారు. ఇక్కడ మనం మన దగ్గర ఎంత వీలైతే అంత మనీని ఉంచడానికి ట్రై చేయాలి. దానికి మనం లీగల్గా ఫైట్ చేయాలి. ఎక్కడైతే కంట్రీస్లో పీపుల్ వాళ్ళ ట్యాక్సెస్కి ప్రొటెస్ట్ చేయరో వాళ్ళు తరచూ ఎకనామిక్గా డిప్రెస్ అవుతారు. గెట్ రిచ్ క్విక్లీ. కిమ్ ఉన్న రాబర్ట్ వాళ్ళు ఇల్లు లేని కాంచెల్లి వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్లీగా ఫ్రీగా త్వరగా అయ్యారు. దానికి అర్థం ఏంటిదంటే వాళ్ళు బి ఉన్న ఐ కోఆర్డినేట్స్లో డబ్బు సంపాదించారు కాబట్టి. ఈ 2 కోఆర్డినేట్స్లలో మీరు త్వరగా రిచ్ కాగలరు. ఎందుకంటే ఇందులో లీగల్గా ట్యాక్సెస్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర చాలా మనీని ఉంచుకోవచ్చు. అలాగే మనీ అనేది మీకోసం కష్టపడి పనిచేస్తుంది. అప్పుడు మీరు ఫ్రీడమ్ని త్వరగా పొందుతారు. హౌ టు గెట్ ఫ్రీ. చాలామంది పీపుల్ ఫైనాన్షియల్ సెక్యూర్ లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందకుండా ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏంటిదంటే అప్పు, అలాగే ట్యాక్సెస్. ఫ్రీడమ్కి పాత్ మీకు రైట్ సైడ్ కోఆర్డినేట్లలో మాత్రమే దొరుకుతుంది. మీరు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మధ్యనున్న డిఫరెన్స్ని తెలుసుకోవాలి. మన అందరికీ తెలుసు, రాబర్ట్ వాళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ జాబ్ సెక్యూరిటీని కోరుకునేవాడు. అతని జనరేషన్లో ఉన్న చాలామంది పీపుల్ అదే కోరుకునేవారు. తన జాబ్ పోయేదాకా వాళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ ఏమనుకున్నాడంటే ఈ జాబ్ సెక్యూరిటీ అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని అనుకున్నాడు. రిచ్ డాడ్ ఎప్పుడు రాబర్ట్తోనే ఈ జాబ్ సెక్యూరిటీ గురించి మాట్లాడలేదు. దానికి బదులుగా రిచ్ డాడ్ రాబర్ట్తోని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీకి ఒక ప్యాటర్న్. పీపుల్ ఎవరైతే ఈ ప్యాటర్న్ని
తరచూ ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ జాబ్లో మంచిగా పర్ఫామ్ చేస్తారు. చాలామంది పీపుల్ వాళ్ళ స్కూల్లో ఎన్నో ఇయర్స్ స్పెండ్ చేస్తారు, వాళ్ళ జాబ్లో ఎంతో ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళకి బి ఉన్న ఐ క్వాడ్రంట్ గురించి కొంచెం మాత్రమే తెలుసు. వాళ్ళకి ఒక రిటైర్మెంట్ ప్లాన్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ఫైనాన్షియలీగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ జాబ్ సెక్యూరిటీకి ట్రైన్డ్ అయ్యారు కాబట్టే. నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు ఇంకా ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఫీల్ అవ్వాలంటే మీరు ఈ ఉన్న ఎస్ క్వాడ్రంట్లో జాబ్ చేసే బదులు బి ఉన్న ఐ క్వాడ్రంట్స్లో ఎడ్యుకేటెడ్ కండి. అప్పుడు మీకు ఈ బోత్ సైడ్స్ క్వాడ్రంట్స్లో ఉన్న స్కిల్స్ బట్టి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారు. అప్పుడు మీ కాడ తక్కువ మనీ ఉన్నా కూడా మీరు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు. నాలెడ్జ్ అనేది ఒక పవర్. మనకి ఎప్పుడైనా ఆపర్చునిటీస్ అనేవి వచ్చినప్పుడు మనం ముందే కాన్ఫిడెన్స్తోని ప్రిపేర్ అయి ఉండాలి. అందుకే మనల్ని తయారు చేసేవాడు మనకి 2 లెగ్స్ ఇచ్చాడు. మనకి ఒక లెగ్ ఉంటే మనం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. అలాగే మనకి ఒక సైడ్ క్వాడ్రంట్లో దాని మీద నాలెడ్జ్ ఉంటే మనం కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాం. అందుకే మనకి బోత్ సైడ్స్ మీద నాలెడ్జ్ అనేది ఉంటే అప్పుడు మనం చాలా సెక్యూర్గా ఫీల్ అవుతాం. ఒక పర్సన్ ఎవరైతే జాబో లేదా ఏదైనా ఒక ప్రొఫెషన్ మీద నాలెడ్జ్ ఉంటే అప్పుడు అతనికి ఒక లెగ్ ఉన్నట్టే అర్థం. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్యూరిటీ యొక్క ప్యాటర్న్. చాలామంది పీపుల్ వాళ్ళ రిటైర్మెంట్ అకౌంట్లో మనీ వేస్తారు, మంచి జరగాలని ఆశిస్తారు. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఒక ఎంప్లాయీగా అలాగే ఒక ఇన్వెస్టర్గా వాళ్ళ ఎడ్యుకేషన్లో చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఇక్కడ వాళ్ళు స్కూల్లో ఒక జాబ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నారు. దీనికి బదులుగా రాబర్ట్ ఏం సజెస్ట్ చేస్తున్నాడంటే మీరు ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్గా ఎలా కావాలి అనే దాని మీద స్టడీ చెయ్యండి. రాబర్ట్ ఎప్పుడైతే తన అసెట్ కాలంలో తను $1 మిలియన్ సంపాదిస్తున్నాను, ట్యాక్స్ కూడా ఏమీ కడతలేను అని ఎప్పుడైతే ఆ రిపోర్టర్తో చెప్పాడో అప్పుడు ఆ రిపోర్ట్ అన్ని క్వశ్చన్స్ అడిగాడు, కానీ అసలైన ఒక రియల్ క్వశ్చన్ ఒకటి అడగలేదు. అదేంటిదంటే మీరు ఆ $1 మిలియన్ ఎలా సంపాదిస్తున్నారు అని అడగలేదు. ట్యాక్సెస్ని అవాయిడ్ చేయడం అనేది లీగల్గా ఈజీనే, కానీ $1 మిలియన్ సంపాదించడం అనేది ఈజీ కాదు. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇదొక సెకండ్ పాత్. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్లో ఉన్న పీపుల్కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కావాల్సిన పాత్. ఒక యావరేజ్ అమెరికన్ మిలియనియర్, అతను సెల్ఫ్ ఎంప్లాయిడ్, తను లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాడు. ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్ అనేది తన ఫైనాన్షియల్ లైఫ్ పాత్. ఇప్పుడు చెప్పబోయే పాత్ వచ్చేసి ఎస్ క్వాడ్రంట్లో నుంచి బి క్వాడ్రంట్లోకి వెళ్ళడం. ఈ పాత్ అనేది తరచూ ఎంతోమంది గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ బిల్ గేట్స్ వాళ్ళు తీసుకున్న పాత్. కానీ ఈ పాత్ అనేది అంత ఈజీగా ఉండదు. కానీ రాబర్ట్ చెప్పేది ఏంటిదంటే ఇది అన్నిటికన్నా ఇది ఒక బెస్ట్ వే అని రాబర్ట్ చెప్తున్నాడు. 2 ఆర్ బెటర్ దాన్ 1. మనం చాప్టర్ 2లో చెప్పుకున్నట్టు ఒక యావరేజ్ రిచ్ పర్సన్ తన 70% ఇన్కమ్ని రైట్ సైడ్ క్వాడ్రంట్ నుంచి సంపాదిస్తున్నాడు, 30% కంటే ఇన్కమ్ని లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్ నుంచి సంపాదిస్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే తను ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, తను ఒక క్వాడ్రంట్ కంటే ఎక్కువ క్వాడ్రంట్లో నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అలా చేస్తే మనం ఇంకా చాలా సెక్యూర్గా ఫీల్ అవ్వగలం. ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది బోత్ సైడ్స్ నుంచి సెక్యూరిటీగా ఉంటుంది. మిలియనియర్ ఫైటర్స్. రాబర్ట్కి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ బోత్ సైడ్ క్వాడ్రంట్స్లలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న జాబ్ సెక్యూరిటీ అనేది ఉన్నది. అలాగే రైట్ సైడ్ క్వాడ్రంట్లో నుంచి వాళ్ళు చాలా ఫైనాన్షియల్ వెల్త్ని సంపాదించారు. ఇద్దరు కూడా ఫైర్ ఫైటర్స్, వాళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తారు.
వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఇన్కమ్, ఎక్సలెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు వారానికి 2 రోజులు పనిచేస్తారు. 3 రోజులేమో ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా ఉంటారు. మిగిలిన 2 రోజులేమో వాళ్ళ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తారు. రాబర్ట్ వల్ల ఆ ఇద్దరు ఫ్రెండ్స్లలో ఒక ఫ్రెండ్ ఏమో ఓల్డ్ హౌసెస్ని కొంటాడు. తను వాటిని ఫిక్స్ చేసి అందులో రెంట్ని కలెక్ట్ చేస్తాడు. అతను ఇప్పటికీ 45 ఇళ్ళని ఓన్ చేసుకున్నాడు. తనకి ప్రతి నెల అన్ని ట్యాక్సెస్, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టవగా తనకి నెలకి $10,000 అనేవి వస్తాయి. తను ఒక ఫైర్ ఫైటర్గా నెలకి $3,500 సంపాదిస్తాడు. తనకి నెల మొత్తం వచ్చే ఇన్కమ్ వచ్చేసి $13,000. ఇక తన సంవత్సరం ఇన్కమ్ మొత్తం వచ్చేసి $150,000. తనకి రిటైర్మెంట్ ముందు 5 సంవత్సరాలు ఎక్కువగా ఉన్నాయి. తనకి 56 ఏజ్లో తన గోల్ ఏంటిదంటే సంవత్సరానికి $2 మిలియన్ సంపాదించాలనేది తన గోల్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తనకు వచ్చే ఇన్కమ్ అనేది అంత బ్యాడ్ ఏమీ కాదు. ఇంకొక ఫ్రెండ్ ఏమో తన టైంని కంపెనీని అనలైజ్ చేయడం, అలాగే స్టాక్స్లో లాంగ్ టర్మ్ మీద ఫోకస్ చేయడం లాంటివి చేసేవాడు. తన పోర్ట్ఫోలియో అనేది $3 మిలియన్ కంటే ఎక్కువగా ఉండేది. ఒకవేళ అతను ఆ మనీని బయటికి తీసి దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా చేసుకుంటే తనకి సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ అనేది సంపాదిస్తాడు. తనకి సంవత్సరానికి అప్రాక్సిమేట్లీ $3 మిలియన్ సంపాదిస్తున్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా తనకి ఇదేం బ్యాడ్ ఇన్కమ్ కాదు. వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు వాళ్ళ 20 ఇయర్స్ ఇన్వెస్టింగ్లో మంచి ప్యాసివ్ ఇన్కమ్ని సంపాదిస్తున్నారు. వాళ్ళు 40 ఏజ్లో రిటైర్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఇష్టంతో వర్క్ చేశారు. అలాగే వాళ్ళ ఇష్టంతో ఎన్నో బెనిఫిట్స్తో రిటైర్ అయ్యారు. ఇలా వాళ్ళు సక్సెస్ కావడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు బోత్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రంట్స్లో నుంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని సక్సెస్ అయ్యారు. మనం కూడా అలా కావచ్చు. మనీ ఎలోన్ డస్ నాట్ బ్రింగ్ సెక్యూరిటీ. రాబర్ట్ ఎంతోమంది పీపుల్ని కలిశాడు. ఎవరికైతే రిటైర్మెంట్ అకౌంట్లో మిలియన్స్ ఆఫ్ మనీ ఉందో కానీ అయిన వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ మనీ అనేది వాళ్ళ జాబ్ నుంచో లేదా వాళ్ళ బిజినెస్ నుంచో జనరేట్ అయినది. వాళ్ళు ఆ మనీని తరచూ వాళ్ళ రిటైర్మెంట్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్ అనే సబ్జెక్ట్ గురించి ఏమాత్రం తెలీదు. ఒకవేళ వాళ్ళ అకౌంట్లో ఉన్న ఆ మనీ అనేది ఒక్కసారిగా డిసపియర్ అయితే అప్పుడు వాళ్ళు ఎన్రోల్ చేసిన వర్క్ అంతా అయిపోతుంది. ఇక వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? అందుకే మీ కాడ ఎక్కువ మనీ లేకున్నా కూడా మీరు మీ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేదో ఎవ్వరికి తెలియదు. ఒకవేళ అనుకోకుండా ఎప్పుడైనా ఏదైనా చేంజ్ వస్తే అప్పుడు మీరు దాన్ని హ్యాండిల్ చేయడానికి ముందే ప్రిపేర్డ్గా ఉంటారు. ఫ్యూచర్ ఏం జరుగుతుందో ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలేరు. అందుకే మనం ఏది జరిగితే అది జరగని అన్నట్టు ముందే మనం ప్రిపేర్డ్ అయి ఉండాలి. దానికి మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఉండే ప్యాటర్న్. ఇంతకుముందు చూపించిన ప్యాటర్న్ అనేది రాబర్ట్కి రిచ్ డాడ్ రికమెండ్ చేసిన ప్యాటర్న్. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఉండే పాత్. ఒక ట్రూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కావాలంటే ఆ పాత్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే అందులో బి క్వాడ్రంట్లో పీపుల్ అనేవాళ్ళు నీకోసం పనిచేస్తారు. ఐ క్వాడ్రంట్లో మనీ అనేది నీకోసం పనిచేస్తుంది. ఇక అప్పుడు మీరు వర్క్ నుంచి చాలా ఫ్రీగా ఉంటారు. మీరు ఈ 2 క్వాడ్రంట్స్లో ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు వర్క్ నుంచి ఫిజికల్ ఫ్రీడమ్ అనేది మీకు దొరుకుతుంది. మీరు అల్ట్రా రిచ్ని పీపుల్ని చూసారంటే వాళ్ళ ప్యాటర్న్ బి ఐ క్వాడ్రంట్ నుంచి ఇన్కమ్ అనేది వస్తుంది. పీపుల్ ఎవరైతే లైక్ బిల్ గేట్స్, వారెన్ బఫెట్. ఏ క్విక్ వర్డ్ ఆఫ్ కాషన్, బి క్వాడ్రంట్ అనేది ఐ క్వాడ్రంట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. రాబర్ట్ ఎంతోమంది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని ఎన్నో మిలియన్స్కి బిజినెసెస్ని అమ్మడం చూశాడు. వాళ్ళకి ఆ కొత్తగా వచ్చిన వెల్త్ అనేది వాళ్ళ తలలోకి వెళ్తుంది. వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే డాలర్స్ అనేవి వాళ్ళ ఐక్యూని మెజర్ చేస్తాయి అని అనుకుంటారు. దాంతో వాళ్ళు ఐ క్వాడ్రంట్లో డౌన్ వచ్చి అంతా లాస్ అవుతారు. ఒక్కొక్క క్వాడ్రంట్లో డిఫరెంట్గా గేమ్స్ అండ్ రూల్స్ అనేవి ఉంటాయి.
ఏ చాయిస్ ఆఫ్ పాత్స్. ఈ వీడియోలో చూపించిన అన్ని ప్యాటర్న్స్ అనేవి పీపుల్ చూస్ చేసుకునే డిఫరెంట్ ఫైనాన్షియల్ పాత్స్. కానీ అనుకోకుండా చాలామంది చూస్ చేసుకునే పాత్ ఏంటంటే జాబ్ సెక్యూరిటీ. ఎప్పుడైతే ఎకనామిక్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుందో అప్పుడు ఇంకా చాలామంది ఈ జాబ్ సెక్యూరిటీని కోరుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళ జీవితాంతం మొత్తం దాన్నే పర్సీవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూడకముందు ఏ పాత్ని మీరు ఎంచుకున్నారు, అలాగే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఏ పాత్ ఎంచుకోవాలని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. రాబర్ట్ రికమెండ్ చేసేది ఏంటిదంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీలో ఎడ్యుకేటెడ్ కాండి. అప్పుడు మీకు మీ జాబ్ గురించి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, అలాగే మీకు ఇన్వెస్టింగ్ గురించి చాలా కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఒక పెద్ద సీక్రెట్ ఏంటిదంటే ఒక ట్రూ ఇన్వెస్టర్ మార్కెట్ బ్యాడ్గా ఉన్నా కూడా చాలా డబ్బుని సంపాదించగలడు. వాళ్ళు వాళ్ళ ఓన్ మనీని సంపాదించగలరు. ఎందుకంటే ఎవరైతే నాన్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే కొంటామని అనుకుంటారో వాళ్ళు అప్పుడు అమ్ముతారు. రాబర్ట్ ఎప్పుడు కూడా వచ్చే ఎకనామిక్ చేంజెస్కి భయపడలేదు. యువర్ బాస్ కాంట్ మేక్ యూ రిచ్. రాబర్ట్ వల్ల ఒక ఫ్రెండ్ తను తన కంపెనీని అమ్మాడు. ఆ అమ్మే రోజు తను $15 million తన బ్యాంక్ అకౌంట్లో వేశాడు. ఇంకొక పక్క తన ఎంప్లాయీస్ అనే వాళ్ళు మళ్ళీ కొత్త జాబ్స్ కోసం చూడాలి. ఎలాగైతే ఫేర్వెల్ పార్టీలో అందరూ ఏడుస్తూ ఉంటారో సేమ్ సిచ్యువేషన్ అక్కడ ఎంప్లాయీస్ది కూడా అలానే ఉన్నది. అక్కడ ఆ కంపెనీ యొక్క ఓనర్ వాళ్ళకి మంచిగానే ఇన్కమ్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ డే ఆఫ్ వర్క్కి చాలామంది పీపుల్ ఫైనాన్షియల్లీగా బెటర్గా లేరు. అప్పుడు చాలామంది పీపుల్ రియలైజ్ అయ్యింది ఏంటిదంటే ఆ కంపెనీ ఓనర్ ఏమో రిచ్ అయ్యాడు, కానీ వీళ్ళు మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఆ పే చెక్స్ని బిల్స్ని కట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ రియాలిటీ ఏంటిదంటే మీ బాస్ జాబ్ ఏంటిదంటే మిమ్మల్ని రిచ్ చేయడం కాదు. మీ బాస్ జాబ్ మీకు ఒక పే చెక్ ఇవ్వడమే. మీ జాబ్ ఏంటిదంటే మీ బాస్ని రిచ్ చేయడం. మీరు ఎప్పుడైతే ఫస్ట్ పే చెక్ని తీసుకుంటారో అప్పుడు మీ జాబ్ అనేది మొదలవుతుంది. మీకు పూర్ మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉంటే అప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న మనీ కూడా మిమ్మల్ని సేవ్ చేయలేదు. మీరు మీ మనీని తెలివిగా వాడుకొని అలాగే బి లేదా ఐకోడెంట్ గురించి నేర్చుకుంటే అప్పుడు మీరు మీ ఓన్ పాత్ మీద అలాగే ఫ్రీడమ్ కోసం వెళ్ళే పాత్లా ఉన్నట్టు. రిచ్ డాడ్ ఓకే రాబర్ట్కి మైక్కి ఏమని చెప్పేవాడంటే ఒక రిచ్ పర్సన్ ఒక పూర్ పర్సన్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే వాళ్ళు ఖాళీ సమయంలో ఏం చేస్తారో. కొంతమంది పీపుల్ ఏమంటారంటే ఫ్రీ టైం అనేది చాలా బిజీ ప్రీషియస్ అని అంటారు. మీరు ఎంత బిజీ ఉన్నా దాంతోపాటు మీరు క్యాష్ ఫ్లో క్వాడ్రంట్లోని బోత్ సైడ్స్ మీద బిజీ ఉండాలి. మీరు అలా చేస్తే అప్పుడు మీకు చాలా ఫ్రీ టైం అలాగే చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరుకుతుంది. మీరు ఎప్పుడైతే ఏదన్నా ఒక పని చేస్తారో అప్పుడు దాంట్లో కష్టపడి పని చేసేయండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఆ పని తర్వాత మీ పే చెక్తోని మీరేం చేస్తారు అలాగే మీరు మీ ఖాళీ సమయంలో ఏం చేస్తారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉండబోతుంది. మీరు మీ లెఫ్ట్ సైడ్ క్వాడ్రంట్స్లలో పనిచేస్తే ఇక మీరు మీ జీవితాంతం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రైట్ సైడ్ కష్టపడితే మీకు ఫ్రీడమ్ దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. ద పాత్ ఐ రికమెండ్. రాబర్ట్ రికమెండ్ చేసే పాత్ ఏంటిదంటే ఎవరైతే పెద్ద ఎంటర్ప్రీనియర్స్ లైక్ బిల్ గేట్స్ తీసుకున్న పాత్ లాంటిదే. ఇప్పుడు చూపించే డయాగ్రామ్ అనేది ఆ పాత్ని రికమెండ్ చేస్తుంది. పీపుల్ ఎవరైతే ఎస్ క్వాడ్రంట్లో ఉంటారో వాళ్ళు ఫస్ట్ బి క్వాడ్రంట్లోకి వెళ్ళాలి. అందులో సక్సెస్ అయిన తర్వాత ఐ క్వాడ్రంట్లోకి రండి. కొంతమంది పీపుల్ నేను ఇన్వెస్టర్గా ఉండాలని అనుకుంటాను అని అంటారు. అట్లాంటి వాళ్ళకి రాబర్ట్ చెప్పేది ఏంటిదంటే మీరు ఐ క్వాడ్రంట్లోకి వెళ్ళండి. మీకు చాలా మనీ చాలా ఫ్రీ టైం అనేది ఉంటే మీరు స్ట్రైట్గా ఐ క్వాడ్రంట్లోకి వెళ్ళండి. కానీ మీకు టైం మనీ అనేది లేకపోతే అప్పుడు రిచ్ డాడ్ రికమెండ్ చేసిన పాత్ అనేది సేఫర్. ఐస్ ఇన్వెస్ట్ ఇన్ బీస్. చాలామంది పీపుల్ ఎవరికైతే టైప్ మనీ అనేది ఉండదో వాళ్ళు రాబర్ట్ని ఇంకొక క్వశ్చన్ అడిగారు. అదేంటిదంటే మీరు ఫస్ట్గా బి క్వాడ్రంట్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు. దానికి రాబర్ట్ చెప్పిన సమాధానం ఏంటిదంటే ఇప్పుడు చూద్దాం.
ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ అయితే అప్పుడు మీరు దేన్నైనా ఒక పవర్ఫుల్గా మార్చడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఒక సాలిడ్ బిజినెస్ని సెన్స్ చేయగలరు, అలాగే ఒక ట్రూ ఇన్వెస్టర్గా అవ్వగలరు. మీరు ఒక గుడ్ బిజినెసెస్ని ఐడెంటిఫై చేయగలరు. ఒక ట్రూ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా మంచి బిజినెస్ సిస్టమ్స్ ఉండి సక్సెస్ఫుల్ అయిన బిజినెస్లలోనే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఉన్ను ఎస్కోడెంట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్కీ, ఎందుకంటే వాళ్ళకి ఒక సిస్టమ్కి ఒక ప్రోడక్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలియదు. అలాగే వాళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఉండవు. సెకండ్ రీజన్ వచ్చేసి క్యాష్ ఫ్లో. మీకు ఒక బిజినెస్ ఉంది, అది మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే అప్పుడు మీకు చాలా ఫ్రీ టైం అనేది ఉంటుంది, మంచి క్యాష్ ఫ్లో అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఈ ఐ క్వాడ్రంట్లో ఉండి అప్స్ అండ్ డౌన్స్ని సపోర్ట్ చేయగలరు. రాబర్ట్ చాలామంది పీపుల్ని ఎవరైతే ఈ ఉన్ను ఎస్క్వాడ్రంట్లో క్యాష్ విషయంలో చాలా టైట్ ఉన్నారో వాళ్ళని కలిసేవాడు. వాళ్ళకి ఫైనాన్షియల్ లాస్ని వాళ్ళు తట్టుకునేవారు కాదు. ఒక్కసారి మార్కెట్ స్వింగ్ అయితే వాళ్ళు తుడుచుకుపోయేవారు, ఎందుకంటే వాళ్ళు రెడ్ లైన్ మీద ఫైనాన్షియల్లీగా ఆపరేట్ చేసేవారు. ఇక్కడ రియాలిటీ ఏంటిదంటే ఇన్వెస్టింగ్ అనేది క్యాపిటల్, నాలెడ్జ్ అనేది ఇంటెన్సివ్. కొన్నిసార్లు క్యాపిటల్ అనేది చాలా అవసరం, అలాగే మనకి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది. చాలామంది సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు విన్ అయ్యే ముందు ఎన్నోసార్లు ఓడిపోయారు. సక్సెస్ అనేది ఒక పూర్ టీచర్ అని సక్సెస్ఫుల్ పీపుల్కి తెలుసు. లెర్నింగ్ అనేది మనం చేసే మిస్టేక్స్ ద్వారా నుంచి వస్తుంది. ఈ ఐ క్వాడ్రంట్లో మిస్టేక్స్ అనేవి మనీ ఖర్చు చేస్తుంది. మీకు ఒక ఇన్వెస్టర్ కావాలని అనుకుంటే అప్పుడు మీరు నాలెడ్జ్ అలాగే క్యాపిటల్ రెండూ లేకపోతే మీరు ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకున్నట్టే. అందుకే మీరు ఫస్ట్గా ఒక గుడ్ బిజినెస్ని డెవలప్ చేసే స్కిల్ని నేర్చుకోండి. తర్వాత మీకు గుడ్ ఇన్వెస్టర్గా కావాల్సిన క్యాష్ ఫ్లో అనేది అదే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏ బిజినెస్ని అయితే డెవలప్ చేస్తారో ఆ బిజినెస్ అనేది మీకు ఒక గుడ్ ఇన్వెస్టర్గా కావడానికి కావాల్సిన ఎడ్యుకేషన్కి క్యాష్ని ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఒక్కసారి ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కావడానికి కావాల్సిన నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎందుకు ప్రతిసారి డబ్బు సంపాదించడానికి డబ్బు అనేది అవసరం ఉండదు అని ఎందుకు అంటున్నాను అని రాబర్ట్ అన్నాడు. గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈరోజు బీ క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ అవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ జాబ్ తెచ్చుకుంటున్నంత ఈజీ అయితే కాదు. ఇప్పటికీ ఈ సిస్టమ్స్ అనేవి ప్లేస్లో ఉన్నాయి. చాలామంది పీపుల్కి ఈ బీ క్వాడ్రంట్లో ఫైనాన్షియల్ సక్సెస్ కావడానికి దొరుకుతున్నాయి. సో ఫ్రెండ్స్, నేను ఈ బీ క్వాడ్రంట్లో సక్సెస్ఫుల్ కావడానికి రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ చాప్టర్ అనేది అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్తో త్వరలో కలుసుకుందాం. స్టే ట్యూన్డ్. జై హింద్.